ఎందరో జీవితాలకి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పెంపొందిస్తూ అందరి జీవితాలలో సౌభాగ్యాన్ని కురిపిస్తున్న శ్వాస పుస్తకాన్ని రచించిన శ్రీ మారెళ్ల రవిశాస్త్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకమ్మా ఆ రోజు నేను మిమ్మల్ని ముందు మాట రాయమంటే మీకు కుదరనే లేదు, కానీ ఈరోజు ఎందుకు విశిష్టంగా నాకు ఇలా కృతజ్ఞతలు చెప్తారు అని మీరు అడుగుతున్నందుకు నా ఈ సమాధానం వినండి నాన్న. నేను జూమ్లో శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వివరణ అనే క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. సుమారు 200 మంది ఆ క్లాస్లో ఉంటూ ఉన్నారు. అందులో బిడ్డల యొక్క అనుభవాలు వింటుంటే నా మనస్సు పులకరిస్తోంది. మీరు పుస్తకం ప్రింటింగ్ అవ్వకముందే మాకు పంపించడం జరిగింది. దాన్ని చదివాను, ఎంతో ఆనందించాను, కొద్దిగా అసూయ కూడా పొందాను. ఎందుకంటే యోగ విద్య మా గురువుల నుంచి నేర్చుకున్న ఎంతో గొప్పదైన విషయం నాకు తెలుసు. నాకు చక్రాల గురించి తెలుసు, చక్రాల క్వాలిటీలు తెలుసు, ఫిజికల్ క్వాలిటీలు తెలుసు, సైకలాజికల్ క్వాలిటీలు తెలుసు, స్పిరిచువల్ క్వాలిటీస్ తెలుసు, నాడుల గురించి విశేషంగా తెలుసు. వీటన్నింటి గురించి నేను ఎంతో గొప్పగా చెప్తాను అనే ఒక భావం నాకు ఉండేది. ఇప్పుడు మీరు శ్వాస పుస్తకం నాకు అమ్మ ఎలా ఉందో చూడండి అని పంపించకముందు, కానీ ఆ పుస్తకం కొంత చదివిన తరువాతే అసలు ఇంతటి జ్ఞానాన్ని మీరు ఎలా గ్రహించగలిగారు, ఈ విషయంలో రవిశాస్త్రి గారికి ఇది ఎలా సాధ్యమైంది, వేదాలు ఏం చెప్పారు, వేదాంతాలైన ఉపనిషత్తుల్లో ప్రాణం గురించి, శ్వాస గురించి ఏం తెలియచేశారో చెప్పారు. శ్వాస ఏ విధానంలో ఏమి చేస్తే మనుషుల యొక్క జీవితాలకి ఏమేమి కలుగుతాయో కూడా చెప్పారు.